ప్రస్తుతం మనతో పాటు నల్గొండ డిసిసి ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఉన్నారు. శంకర్ నాయక్ దాదాపుగా 40 సంవత్సరాల పార్టీని నమ్ముకొని ఉన్నారు, జెండాను నమ్ముకొని ఉన్నారు. ఈరోజు నిజంగా మీకు సరైన గుర్తింపు దక్కిందని చెప్పేసి అనుకుంటున్నారు? నేను ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ స్టార్ట్ అయిన ప్రస్థానం ఇలా ఎమ్మెల్సీ స్థానానికి వచ్చినంటే ఆషామాషి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డానికి 10 వస్తుందని చెప్పి దానికి నిదర్శనం నేనే అని చెప్పి అనుకుంటున్నా. శంకర్ నాయక్ గారు కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టుకుంటారా? ఇన్ ఫ్యూచర్ ఎమ్మెల్యేగా నేను జనరల్ సీట్ కాబట్టి పోయినసారి ఫైట్ చేసిన నాకు సీట్ దక్కపోవడం వాస్తవం నిజమే. కానీ ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ చేస్తా ఏదో కాన్స్టిట్యున్సీ మీద. జగదీష్ రెడ్డి గారి ఇష్యూ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ మారడం అనేది జరిగింది. మీరు తుంగతుర్తిలో పెట్టినటువంటి సభలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి విమర్శించడం కావచ్చు, నల్గొండని ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేయలేదు 10 సంవత్సరాలుగా అని చెప్పేసి విమర్శించడం కావచ్చు. సో వాళ్ళు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నారండి. నెక్స్ట్ ఎలక్షన్స్లలో 2028లో ఏ ఒక్కరిని గేటు తాకనివ్వడని జగదీష్ రెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్ స్వీకరిస్తారా మరి? జగదీష్ రెడ్డి ఇంత మంత్రి చేసిన 10 ఏళ్ళు ఆయన స్వలాభం చేసాడు కానీ ప్రజలకు ఏం చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ అన్ని మొత్తం పెండింగ్ అండిపోయాయి. కేసీఆర్ వచ్చేసి నేను కుర్చీ చేసుకుని నేను పని చేస్తానని ఒక్క కుర్చీ చేసుకుని పని చేయలేదు, చేయలేదు. పరిపాలించిన 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భూస్థాపితం అయిపోతుంది. మరి మీరేందండి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అన్నారు. సరే, ఎవరికైనా సమయం ఇవ్వాలి. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తే మరి 2,500 రూపాయలు ఎక్కడ మహిళలకి, అలాగే 4,000 రూపాయలు పెన్షన్ ఎక్కడ అని చెప్పేసి ముసలవ్వలు కావచ్చు, తర్వాత తులం బంగారం ఎక్కడ అని చెప్పేసి యువతులు కావచ్చు, తర్వాత స్కూటీలు అవి. రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరా మిల్లు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం. మాకు ఇచ్చింది 18 నెలల సమయం. ఈ 18 నెలలు మీరు చేసినా చెప్పట్లేరు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అసలు బీఆర్ఎస్ డిపాజిట్లు తక్కువ. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ డిసిసి ప్రెసిడెంట్ అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే శంకర్ నాయక్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్. మొత్తానికి ఇన్ని రోజులకు మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఒక గిరిజన నాయకుడికి ఈ రోజు సరైన గుర్తింపు వచ్చిందని చెప్పేసి నల్గొండలో కావచ్చు మీ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు చాలా మంది చెప్తున్నారు. సో శంకర్ నాయక్ దాదాపుగా 40 సంవత్సరాల పార్టీని నమ్ముకొని ఉన్నారు, జెండాను నమ్ముకొని ఉన్నారు. ఈరోజు నిజంగా మీకు సరైన గుర్తింపు దక్కిందని చెప్పేసి అనుకుంటున్నారు? ఎస్, తప్పకుండా. ఎందుకంటే నేను ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ స్టార్ట్ అయిన ప్రస్థానం జిల్లా పార్టీ అధ్యక్షుని దాకా, తర్వాత బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, మండల అధ్యక్షునిగా, జెడ్పీటీసీగా, ఎంపీపీగా, మళ్ళీ జెడ్పీటీసీగా నా ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఇవాళ నేను ఇలా ఎమ్మెల్సీ స్థానానికి వచ్చినంటే ఆషామాషి కాదు. ఓకే, దీనికి కాంగ్రెస్ పార్టీకి నేను ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా మా జిల్లాలో ఉన్న మా నాయకత్వాన్ని కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, తర్వాత అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డానికి 10 వస్తుందని చెప్పి దానికి నిదర్శనం నేనే అని చెప్పి అనుకుంటున్నా. ఓకే, మీ అందరికి తెలుసు ఇలా బై ఎలక్షన్స్ వచ్చినాయి మొన్న. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన కష్టం మీద మీరు చూసిండ్రు. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఉజ్జయిని ఉప ఎన్నిక, దీంట్లో మేము చేసిన కష్టాన్ని బట్టి మాకు గుర్తింపు వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడితే ఏదో ఒక రకంగా అతనికి 10 వస్తుందని చెప్పి దానికి కారణం ఇలా కాంగ్రెస్ పార్టీలో కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని చెప్పి కారణానికి నేనే ఉదాహరణ చెప్పి తెలియజేస్తున్నా. అయితే సార్, చాలా మంది శంకర్ నాయక్ గారికి అంటే గతంలో ఎమ్మెల్యే ఇవ్వాలి, ఎంపీ ఇవ్వాలి అని చెప్పేసి కూడా రకరకాలుగా మాటలు మాట్లాడడం అనేది జరిగింది. సో శంకర్ నాయక్ గారు కేవలం ఎమ్మెల్సీతో సరిపెట్టుకుంటారా? ఇన్ ఫ్యూచర్ రాజకీయ అంటే ఎమ్మెల్యేగా చూసే అవకాశం మీ కార్యకర్తలకు, మీ అభిమానం దక్కుతుందా? భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్పలేను, కానీ తప్పకుండా నాకు ఏదో ఒక స్థానం, మంచి స్థానం దొరుకుతుంది రాబోయే ఎన్నికల్లో మళ్ళీ. ఓకే, ఎందుకంటే నేను జనరల్ సీట్ కాబట్టి పోయినసారి ఫైట్ చేసిన నాకు సీట్ దక్కపోవడం వాస్తవం నిజమే. కానీ ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ చేస్తా ఏదో కాన్స్టిట్యున్సీ మీద. తప్పకుండా అంటే నేను జనరల్గా ముందు భవిష్యత్తు జరగబోయేది డీలిమిటేషన్స్ అయ్యి కాన్స్టిట్యున్సీ పెరిగితే నాకు తప్పకుండా అవకాశం రావచ్చు అని నేను అనుకుంటున్నా. డీలిమిటేషన్స్ అయ్యి కాన్స్టిట్యున్సీ జరుగుతాయి, అదొకటి. రెండవది, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ఫలితం వస్తుందని చెప్పి నేను ముందే చెప్పిన. కాబట్టి మళ్ళీ రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది 10 సంవత్సరాలు. ఇలా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇలా అందరికీ తెలుసు, ఇలా సన్న బియ్యం వచ్చినాయి, ఆ తర్వాత ఇండ్లు వచ్చినాయి, ఆ తర్వాత మీ అందరికి తెలుసు రకరకాల
సంక్షేమ పథకాలతో ఇలా ప్రజలు ముందుకు పోతా ఉన్నారు. ఇలా ఓకే. రేషన్ కార్డ్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ, బస్సు ఉచిత బస్సు, తర్వాత 200 యూనిట్ల కరెంటు, 200 యూనిట్ల కరెంటు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి 18 నెలల్లో పెద్ద మైలేజ్ వచ్చింది ఇలా పార్టీకి. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మనందరి శ్రేయస్సు కోరుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాబోయే 10 అధికారంలో ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. సార్ శంకర్ నాయక్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఎందుకంటే మరి మీ డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ ఇచ్చినందుకేమో. అండ్ గిరిజనులు చాలా మంది ఈరోజు మాకు మంత్రి పదవి ఇవ్వలేదు, అండ్ మేము దాదాపుగా 30 నుంచి 40 లక్షల జనాభా ఉన్నాము, సో మేము ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ రోజు గెలిచింది అని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా మరి గిరిజనుల పార్టీగా కాంగ్రెస్ పార్టీగా ముద్ర వేయచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు? మనకు కూడా అవకాశం వస్తుంది తప్పకుండా. మన 4 ఎమ్మెల్యేలు తర్వాత నేను కూడా పోయి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు మన గిరిజనులు ఎంతమంది ఉన్నది బ్యాక్లాగ్ ఉన్నది, మనకు అది మనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో మనం అంత గిరిజనులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. మనం ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే బిహైండ్ కాంగ్రెస్ ఉంటారు. కాబట్టి ఇలా లంబాడీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. దాని దగ్గరలో నాకు కూడా ఎమ్మెల్సీ వచ్చింది, అది సంతోషం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇలా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి అందరం మన ముఖ్యమంత్రి గారిని కోరినాం, అధిష్టానాన్ని కోరినాం. తప్పకుండా రావచ్చని ఆశిస్తున్నాం. ఓకే అన్న. ఇంకోటి జగదీష్ రెడ్డి గారి ఇష్యూ అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ మారడం అనేది జరిగింది. సో మీరు తుంగతుర్తిలో పెట్టినటువంటి సభలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి విమర్శించడం కావచ్చు, తర్వాత నల్గొండని ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేయలేదు 10 సంవత్సరాలుగా అని చెప్పేసి విమర్శించడం కావచ్చు. సో వాళ్ళు బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నారండి, మేము అభివృద్ధి చేయకపోతే, మీరు నిజంగా అభివృద్ధి చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లలో 2028లో ఏ ఒక్కరిని గేటు తాకనివ్వడని జగదీష్ రెడ్డి విసిరినటువంటి ఛాలెంజ్ స్వీకరిస్తారా మీరు? జగదీశ్వర్ రెడ్డి చేసే సవాళ్ళకు ఈసారి నెక్స్ట్ ఆయన సాగుపోయి కన్నులు పోయినట్టు 2 సార్లు 2,200 మీద గెలిచాడు. ఓకే. ఈసారి డిబైట్ గలంతు, అది నువ్వు రాసి పెట్టుకో. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు? నేను చెప్తున్నా కదా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో భూస్థాపితం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో రాదుగా. మొన్ననేమో ఎమ్మెల్యే ఎలక్షన్లో పోయింది, పార్లమెంట్ ఎలక్షన్ సరికే డిబైట్లు గలంతైనాయి. ఇప్పుడు స్థానిక సంస్థలు క్యాండిడేట్లు దొరకరు వాళ్ళకు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళకు మొత్తం డిబైట్ గలంతు క్యాండిడేట్లు దొరకరు. సో మీరు ఇంత కాన్ఫిడెన్స్ అయితే నేను నల్గొండలో ఇలా చెప్తాను, పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మా అన్ని మొన్న దాకా ఒక్కడు కూడా చేయలేదు. కేసీఆర్ వచ్చినాక జగదీష్ రెడ్డి ఇంత మంత్రి చేసిన 10 ఏళ్ళు ఆయన స్వలాభం చేసాడు, కానీ ప్రజలకు ఏం చేసిన దాఖలాలు లేవు. వాళ్ళు మీ అందరూ తెలుసు, నక్కలగండి 10 కిలోమీటర్ గ్రావిటీ మీద చేస్తే 4 లక్షల ఎకరాలకు నీళ్ళు పడుతుంది. ఎల్ఎల్సి, హెచ్ఎల్సి, మన పాలమూరు రంగారెడ్డి, తర్వాత బ్రాహ్మణ వెల్లెంలా, ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ అన్ని మొత్తం పెండింగ్ అండిపోయాయి. కేసీఆర్ వచ్చేసి నేను కుర్చీ వేసుకొని నేను పని చేస్తానని ఒక్క కుర్చీ వేసుకొని పని చేయలేదు. చాలాసార్లు సవాల్ చేసినాం, ఇంకా వాళ్ళకి ఓట్లేస్తారు జనం. ఇలా మేము మా పరిపాలనలో, ఇలా 18 నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో చూడండి మీరు, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న బియ్యం తీసుకొచ్చారు, రేషన్ కార్డు తీసుకొచ్చారు, పెండింగ్ ప్రాజెక్ట్స్ మీద ప్రజెంటేషన్ ఇస్తుంది. ఇలా ఆ తర్వాత మళ్ళీ ఆర్ఎండ్బి శాఖ మంత్రి మా వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా మొత్తం రోడ్ల మీద మొత్తం పర్యవేక్షణ చేసి నల్గొండ జిల్లాలో రోడ్లన్నీ మారుమూల గ్రామాలకు రోడ్లు ఇస్తా ఉన్నాం. ఇలా వాళ్ళు పరిపాలించిన 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇవ్వలేదు, తర్వాత రుణమాఫీ చేయలేదు. ఒక రుణమాఫీ ₹1,00,000 చేస్తే 4 సార్లు చేశారు. కానీ ఇలా 20,000 కోట్ల రూపాయలు దాదాపు నల్గొండ జిల్లాకి మనం 2,005 కోట్లు తర్వాత 2,50,000 మందికి రుణమాఫీ చేసినాం మనం. ఓకే. ఇలా 9,000 కోట్లు రైతు భరోసా. మొత్తం ఇలా తెలంగాణలో 9 రోజులు వేసిన ఘనత ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇంకా వాళ్ళు ఇంకా సిగ్గు శరం లేదు వాళ్ళకి. ఇంకా జగదీష్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు. తర్వాత మమ్మల్ని అందరూ బీట్ చేసే శక్తి ఉంది ఆయనకు. ఇలా రేషన్ కార్డు ఇవ్వలేదు అంటుండు. ఆయన 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇచ్చిండా? 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అన్ని గప్పాలు కొడుతున్నారు. రమ్మను, మా ముందుకు రమ్మను, ఇక్కడ ఏ ఊర్లు ఇచ్చినాడు అడుగుతాం, మా ముందుకు రమ్మను, సవాల్ చేస్తున్నాం. ఎక్కడ ఒక రేషన్ కార్డు ఇచ్చినట్టే దాఖలు ఉంటే దానికి మేము ఏం చెప్తే అది చేస్తాం. ఓకే. మరి మీరేందండి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తా అన్నారు. సరే, ఎవరికైనా సమయం ఇవ్వాలి. మరి జనాలు వెళ్తే, ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్తే మరి ₹2,500 ఎక్కడ మహిళలకి, అలాగే ₹4,000 పెన్షన్ ఎక్కడ అని చెప్పేసి ముసలవ్వలు కావచ్చు, తర్వాత తులం బంగారం ఎక్కడ అని చెప్పేసి యువతులు కావచ్చు, తర్వాత స్కూటీలు అవి ఇవి అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఇచ్చినటువంటి హామీలు ఈరోజు తొంగల దొక్కేసి టాపిక్ డైవర్ట్ చేయడంలో కాంగ్రెస్ నెంబర్ 1 అనుకున్నారు. ఒకటి చూడు, మాకు ఇచ్చింది 18 నెలల సమయం. 18 నెలలు ఇప్పుడు వెళ్ళచ్చు మేము. ఈ 18 నెలలు మీరు చేసినవి చెప్పట్లేరు. రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ చేసినాం,
ఇచ్చిన పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఏదైతే మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ అన్నిటికీ కాస్మెటిక్స్ డబల్ పెంచడం, ఓకే ఆ తర్వాత ఇప్పుడు మన మహిళలందరికీ పెట్రోల్ బంకులు ఇచ్చారు, సోలార్ యూనిట్స్ ఇచ్చారు, ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ మర్చిపోయారు మీరు అవన్నీ. కానీ ఇవన్నీ దానికి చెప్తున్నారు. 4,000 పెన్షన్, 20,000 పెన్షన్ బకాయి ఉంది. అది కూడా వచ్చే సంవత్సరంలో అవి కూడా ఫుల్ఫిల్ చేస్తామని మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు. రాజు యువ వికాసం మొన్న అన్నారు, పెద్ద పెద్ద బ్యానర్లు వేసిండ్రు. రాజీవ్ వికాసం గురించి అందరూ మర్చిపోయేటట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిన మీరు 18 నెలల టైంలో ఇంత సమయం. మీరు 18 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు కదా. ఇంకా చేసి ఏ ప్రాజెక్ట్ చేసిండ్రు, ఏ పని చేసిండ్రు, దేనికి ముహూర్తం పెట్టినట్లు 2 లక్షల కోట్లు అప్పు చేసి పెండింగ్ ప్రాజెక్ట్స్ మీరు నక్కలగండి ఎల్ఎల్సి మా నల్గొండ జిల్లాలో చెప్తున్నా, నెట్టెంపాడు, భీమా, తర్వాత కోయల్ సాగర్, జూరాల, ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఇవాళ మా దగ్గర నల్గొండ భువనాది గాని కాలువ, పిలాయపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, ఇవన్నీ మొత్తం రినోవేషన్ అవుతారు. లిఫ్ట్లు ఇచ్చింది ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు తెలియదు, చాలా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు చాలా అందరూ హర్షిస్తూ ఉంది. ఇలా సరే అన్న, ఇంకో 3.5 సంవత్సరాలు ఎన్నికలు పక్కన పెడితే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? 100% గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. నమ్మకం 100%. మీ నల్గొండ గురించే చెప్పండి. నల్గొండలో 100% గెలుస్తాం. అసలు బీఆర్ఎస్ డిపాజిట్లు తక్కువ. నల్గొండే కాదు, తెలంగాణ రాష్ట్రంలో గెలుస్తాం. ఒకవేళ ఓడిపోతే ప్రజలు అయితే అసలు అయ్యే ముచ్చట లేదు. ఎందుకు మీరు అభివృద్ధి చేయట్లేదని అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి జనాలు మాకు స్వీకరిస్తారు. అభివృద్ధి చేయకపోతే మాకు ఓట్లేదు. మరి ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మేము 100 స్థానాలు గెలుస్తామని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తున్నారు. అండ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే నల్గొండలో మేము క్లీన్ స్లీప్ చేస్తామని జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మళ్ళీ వాళ్ళు కూడా ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారంటే మీ మీద వ్యతిరేకత మొదలైంది అనుకో. హరీష్ రావుకు, కేటీఆర్, కేసీఆర్ పిచ్చిలేసింది. వాళ్ళంతా ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాల్సిన సమయం వచ్చింది. అట్లా జగదీష్ రెడ్డి కూడా అంత సమయం వచ్చింది. ఆయన కూడా జగదీష్ రెడ్డి ఒక సూర్యాపేటలో గిత్తత ఉంటాడు. అదేదో 2,000, 3,000 ప్రతిసారి గెలుస్తున్నాడు, సాగుపోయి కన్నట్టు పోయినట్టు. కానీ ఈసారికి ఆయన గెలవమను నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే, సూర్యాపేటలో గెలుస్తావా? ఆయన గెలిస్తే మేమందరం రాజకీయాల్లో మేము తప్పుకోవాల్సి వస్తుంది. ఛాలెంజ్ తెలంగాణ ఈసారి గెలుస్తుంది. చూడు, నేను చెప్తున్నా, ఈసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలలో ఇప్పుడు మీరు రాజీవ్ వికాసం అన్నారు, అది ఇచ్చి తీరుతాం. తులం బంగారం ఇచ్చి తీరుతాం. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఎప్పుడు తప్పుని ముచ్చటలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు అదే దిశలో పనిచేస్తున్నారు. అదే అన్న, ఇప్పుడు మేమేదో పథకాలు అడిగితే నా దగ్గర ₹1 లేదు, ఢిల్లీకి వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నా అని చెప్పేసి చెప్పేది మీరే, ఉచిత హామీలు ఇచ్చేది మీరే. సో అన్ని అంటే ఆ హామీలు నెరవేర్చాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తెస్తారు? ఢిల్లీ వాళ్ళు ఇస్తలేరు, నమ్మట్లేదు. కోసిన రూపాయి వెళ్ళదని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఇంకెట్లా సృష్టిస్తారు సంపద? మీరు అన్నట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు సృష్టించే ఇవన్నీ అబద్ధాల నిలయం వాళ్ళందరిది. ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో దిట్ట మీ అందరికి తెలుసు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఈ నలుగురే తెలంగాణ రాష్ట్రం దోచుకుంది. 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఏమైంది? కులేశ్వరం అయిపోయింది. ఓకే, అదే వైటీపీఎస్ కడితే కూడా చర్చకు సిద్ధమా అంటున్నారు. సరే, మీరు సిద్ధం? ఓకే, కాళేశ్వరం విషయంలో రైట్. ఎక్కడ చెప్పు, సమయం చెప్పు, మేము వస్తాం. మా ముఖ్యమంత్రి సార్ అవసరం లేదు, మేము సరిపోతాం. దానికి రమ్మని నల్గొండ సెంటర్లో వస్తాడా, సూర్యాపేట సెంటరా, హైదరాబాద్ సెంటర్ రమ్మని చెప్పి సవాల్ చేస్తున్నాం. అతనికి సాక్ష్యాలతో సహా మేము మాట్లాడతాం. మేము కూడా ఎంత కమిషన్ దండుకుని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా మొత్తం కృష్ణా గోదావరి బేసిన్ మీద. ఇప్పుడు బంకచర్లం పట్టుకోరు. బంకచర్ల అనే ఇష్యూ అనేది వాళ్ళ హయాంలో జరిగింది 10 ఏళ్లలో. ఇలా 10 ఏళ్ళ మేము లేవు కదా రూలింగ్ లో. అంతకంటే ముందు ఇష్యూస్ మా లేవు కదా. రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాటు 35 టీఎంసీలు ఇస్తే రోజుకి 9 టీఎంసీలు ఇస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ వచ్చేసి అది వాళ్ళ జగన్ ఇంటికి పోయి మొత్తం కోడిప్పులు నాటుకోడి తిని బాగుంది, భేదాలు బేష జ్వాలాలు లేవు, అంతా ఒకటి అని చెప్పి వచ్చిన దఖలాలన్నీ ఎవరు కేసీఆర్కు ఉన్నాయి, మనకు కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉంటుంది, మాట కోసం ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. ఇందిరాగాంధీ మొదలుపెడితే ఇవాళ దాకా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉన్నది తప్ప సుస్థిర కోసం ఉన్నది, సమైక్యత కోసం ఉన్నది. 20 సూత్రాలు పెట్టి పథకం పెట్టి ఇలా గరీబ్ వాళ్ళకు 3 ఎకరాలు భూమి ఇచ్చింది. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ 5 ఎకరాల సీలింగ్ యాక్ట్ పెట్టి ఇచ్చింది. రాజభవనం రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది. నెహ్రూ గారు ఎన్నో ప్రజల సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇలా బీజేపీ వాళ్ళని అమ్ముకుంటారు ఇలా. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉంటే ప్రజల కోసం పనిచేస్తారు. అయితే చాలా మంది మీకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఒక కార్యకర్త ఎట్లుండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి వెంకటరెడ్డి గారు కావచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఉప ఎన్నికలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. తర్వాత ఆ టైంలో నల్గొండ మొత్తం బీఆర్ఎస్ మయమైన అంటే ఎమ్మెల్యేలు కాస్త అక్కడికి వెళ్ళిపోయినా కూడా తట్టుకొని నాయకత్వాన్ని నిలబెట్టడంలో శంకర్ నాయక్ 100% పాస్ అయ్యారు అని చెప్పేసి అన్నారు. ఏమంటారు దాన్ని? నేను స్వీకరిస్తా. ఎందుకంటే మా నాయకత్వం నల్గొండలో బలంగా ఉంటుంది, ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది, నల్గొండలో బలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంటుంది.
దాంట్లో నేను పని చేసినందుకు నాకు కూడా నేను ధన్యునిగా భావిస్తున్నా. అన్న అందరి మధ్యలో పని చేసిన అంటే అంత ఓపిక ఎక్కడి నుంచి ఓపిక ఉండాలి, తప్పదు కదా. అంత బెదిరింపులకు గురి చేసిరన్నారు, ఆఫర్లు ఇచ్చారన్నారు. ఎవరిలో ఆఫర్లు చేసినా మనకు మనస్తత్వం అనేది ఉంచుకోవాలి. మనం కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. తర్వాత ప్రజలందరితో రోజు మనం రోజు అనిత్యం ప్రజలు ఉంటాం కాబట్టి ప్రజల కష్ట సుఖాలు తెలుసు. ప్రజల నుంచి వచ్చిన వాడికి వాళ్ళందరి బాధలు మనకు తెలుసు. ఒక రైతు బిడ్డగా తర్వాత ఎన్నో సమస్యల మీద మనం రోజు పోరాటం చేసినాం 10 ఏళ్లలో. మా పార్టీ ఏదైతే మాకు టాస్క్ ఇచ్చిందో దాన్ని బట్టి మేము రోజు కలెక్టర్ ఆఫీస్ ముందర కానీ ఎస్పీ ఆఫీస్ ముందు ఎక్కడో ధర్నాలు అక్రమ కేసుల మీద ఎన్నో ప్రజా వ్యతిరేకతను తిప్పికొట్టాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ని ఇలా అందరూ ప్రజలు ఆదరించారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉంటే మళ్ళీ మనకు మనగడ ఉండదు అని చెప్పేసి అనుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజలు తీసుకొచ్చారు. ఓకే, సో నమ్మకం ఉందా మళ్ళీ మేము 10 సంవత్సరాలు గ్యారెంటీ 10 సంవత్సరాలు పక్కా గ్యారెంటీ 100% గ్యారెంటీ ఉంటాం. అది ఏం చూసి అని అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రజల మూవ్మెంట్ చూస్తున్నాం కదా. నేను రేవంత్ రెడ్డి గారు పని చేస్తున్నారు. మా మంత్రులు నేను అదే ప్రజల దగ్గరికి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి జన్మలో ఓటేయమని చెప్పేసి అంటున్నారు. మీరు చూసిరు ఇలా మా ఎమ్మెల్యేలు పనిచేస్తారు, రోజు గ్రామ సభలకు పోతారు, భూభారతి చట్టం తీసుకొచ్చినాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాం. తర్వాత ఎన్నో ఇప్పుడు ఇండ్లు తీసుకొస్తే ప్రతి ఇంటికి పోయి గ్రామ సభ పెట్టి వాళ్ళు ఎంపిక చేస్తున్నాం. ఎంత పారదర్శకంగా చేస్తున్నాం సార్ కాంగ్రెస్ పార్టీ, చాలా పారదర్శకంగా చేస్తున్నాం ఇలా. ఆ తర్వాత ఇవాళ మీరు చూడండి, మా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కలెక్టర్లు కానీ ఆర్డీఓలు ప్రజలకు దగ్గరకు ఉంటారు. రోజు మేనే గాంధీ భవన్లో గ్రీవెన్స్ పెట్టిన ఎప్పుడైనా మహేష్ అన్న కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది ఇలా పార్టీలో. గాంధీ భవన్లో ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి లీడర్, చైర్మన్స్ కూడా వచ్చి నేను దాంట్లో భాగంగా ఇలా గ్రీవెన్స్ తీసుకోవాలి. వాటికి ఇదంతా కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాలు ఎట్లుంటాయంటే ప్రజల దగ్గరికి వెళ్ళడంలో ఫెయిల్యూర్ అవుతున్నారా? ప్రజలు గుర్తిస్తున్నారా? సరే మీరు ఎన్ని పథకాలు తెచ్చినాం, ఎన్ని పథకాలకు స్వీకారం స్వీకరిస్తున్నారండి, మంచిగా మమ్మల్ని స్వీకరిస్తారు. రేపు మీరే చూస్తారా స్థానిక సంస్థలు ఎన్ని ఓట్లు వస్తాయి. మొత్తం మేము అందరం తప్పకుండా 100% జడ్పీలు గెలుస్తాం, మండలాలు గెలుస్తాం, జిల్లా పరిషత్ గెలుస్తాం, సర్పంచులు గెలుస్తాం. ఎందుకంటే ఇంత చేసిన అభివృద్ధి చేస్తున్నప్పుడు ప్రజలందరూ స్వీకరించకపోతే అది దానికి అర్థం ఉండదు. కాబట్టి ప్రజలే దేవుళ్ళు, వాళ్ళు మంచిగా చూస్తారు. కేసీఆర్ని పొందబెట్టాలి. అట్లనే మేము మంచి పని చేస్తాం కాబట్టి మమ్మల్ని స్వీకరిస్తారు. మేము మంచి పని చెప్పి మమ్మల్ని కూడా పొంద పెడతారు. ఏదో బై లక్ లో మీరు గెలిచారు కాంగ్రెస్ పార్టీ నేతలు అని చెప్పి తప్పది. మా కష్టాన్ని బట్టి వచ్చింది, ప్రజలు స్వీకరించారు దాన్ని. మేము చెప్పిన సంక్షేమ పథకాలు, మేము ఇవ్వబోయే స్కీమ్స్ కూడా ప్రజలు ఆకర్షించినాయి. ప్రజల కోసం పనిచేస్తారు. అన్నిత్యం ఇద్దరు ముఖ్యమంత్రి కలిసేదా కేసీఆర్ ఇదే ప్రజాలో కలిసిండు ఎప్పుడన్నా. కానీ మా ముఖ్యమంత్రి గారు రోజు ఎవరు పోయినా గెలుస్తుండ్రు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మామూలు స్థానిక ప్రజానికి, సామాన్య ప్రజానికి కూడా కలుస్తున్నాడు. సో ఆ విషయంలో పర్ఫెక్ట్ ఉన్నాం. ఎక్కడ కూడా డోకా లేదు. మన రాబోయే మా ప్రభుత్వం కాన్ఫిడెన్స్ ఉన్నారు 100%. అస్సలు ఎక్కడ కూడా చిన్న బెదిరింపులు బెదరడాల్లో కావచ్చు. కాంగ్రెస్ పార్టీ పక్కా అధికారంలోకి వస్తుంది, మళ్ళీ వస్తుంది అన్న. సో జగదీష్ రెడ్డి సవాల్ కూడా మీరు సిద్ధం? స్వీకరిస్తారు. రైట్. నేను దానికి ఎమ్మెల్యేని కూడా గెలవనియ్యాడు. అసెంబ్లీ గేట్ ఆయనతో కాదు, వాళ్ళ తాతను కూడా కాదు అది. సో కాళేశ్వరంలో రేపు ఆయన పిలిచినా మీరు రెడీగా ఉన్నారా? 100% రెడీ ఉన్నా. రెడీ, ఎక్కడికంటే ఎక్కడికి వస్తాం, మొత్తం విత్ ప్రూఫ్స్ తో సహా వస్తాం. అది మొన్ననే కూలిపోయింది, ప్రజల కళ్ళతో చూస్తారు అని కళ్ళు లేవారా బాబు జగదీష్ బాబు? ఏదో ఇప్పుడు ఇల్లు కడతామన్నా, చిన్న పర్రేలు వస్తాయి, దానికి ఇల్లు మనము ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాళ్ళ హాయంలో కూలిపోయింది, అది మన హాయంలో కూలిపోలే. వాళ్ళు కట్టిన హాయంలో కూలిపోయింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పేసారు ఇది పనికి రాదని చెప్తేనే వాళ్ళ పక్కన ఆపారు. అది మీరు చాలా సార్లు సందర్భాలు ఢిల్లీ నుంచి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇది కట్టినా ఉండదు, కూలిపోతుంది, కట్టే కాడ కట్టాల్సి ఉండే. కానీ ఈయన ప్లేస్ మార్చి ఈయన స్వయంగా ఇంజనీర్ అయ్యి, ఈయన ఆవిర్భవించి స్వయంగా ఇంజనీర్ అయ్యి ఈయన దాన్ని మొత్తం కింద మీద వేసి పడేసిన ఫ్యాక్టరీ. పర్సనల్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు నల్గొండ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు మంత్రి పదవులు, రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, బాలనాయక్ గారు కావచ్చు. సో మరో మంత్రి పదవి నల్గొండకు వస్తుంది అనుకోవచ్చు? రావచ్చు, అవకాశం. అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా వినాల్సింది కదా. అధిష్టానం ఎవరు సూచించినా మనం పని చేయాల్సింది, స్వీకరించాల్సింది కదా. అధిష్టానం కదా, కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఉంది ఒకటి. వాళ్ళందరూ ఏం చెప్తే మీరు వినాల్సిందే. బాలనాయక్ వచ్చినా స్వీకరించాల్సిందే, రాజగోపాల్ సార్ వచ్చినా స్వీకరించాల్సిందే, ఇంకెవరికి వచ్చినా స్వీకరించాల్సిందే. సో ఇంకో నల్గొండకు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్నది? 100% కాన్ఫిడెన్స్ వస్తుంది, పక్కా వస్తుంది తిరుపతి ఒకటి. ఓకేనా? అండ్ ఫైనల్గా ఒక కార్యకర్తలకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మేము కార్యకర్తలందరికీ ఒకటి అనుకుంటున్నాం, పనిచేసే కార్యకర్త గుర్తింపిస్తుంది పార్టీ. రేపు లోకల్ బాడీస్లో ఎవడైతే బాగా పనిచేసిండో గత 10 ఏళ్లలో మంచిగా ఎవడు పనిచేసిండో పార్టీకి జెండా మోసి బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళందరికీ ఇలా మీనాక్షి మేడం, మా నటరాజన్ మేడం చెప్తా ఉన్నది. ఇలా మీనాక్షి మేడం ఎవరైతే హార్డ్ కోర్ కార్యకర్త 10 ఏళ్లలో పనిచేసిన వాళ్ళందరూ లిస్టు తీస్తూ ఉన్నది. ఇలా తీసి వాళ్ళందరికీ ఏదో సముచిత స్థానం, డైరెక్టర్స్ కానివ్వండి, ఏదో ఒక రకంగా కార్పొరేషన్ వాటిలో వీళ్ళకి ఫుల్ఫిల్ చేయాలని
అదేవిధంగా రేపు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు అధ్యక్షులుగా బాగా పనిచేసిన అందరూ గుర్తింపు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉన్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో Thanks a lot. మచ్. Thanks a lot. సో ఇది ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.